జై శ్రీరామ్. ఈరోజు మదన్ మోహన్ మాలవ్య జయంతి కదా. ఆయన గురించి నాకు తెలిసిన చిన్న విషయం, హిందూ విశ్వవిద్యాలయం పెట్టాలని నాకు ఏదైనా పని చేస్తే మాట్లాడలేను. పని చేస్తూ మాట్లాడాలంటే అయ్యే పని కాదు. హిందూ విశ్వవిద్యాలయం పెట్టాలని నిజాం నవాబుని ఆయన దానంగా ఏమన్నా ఇవ్వమని అడిగినప్పుడు నా దగ్గరకే వచ్చి ఈ హిందూ విశ్వవిద్యాలయానికి విరాళం అడుగుతావా అని తన కాలి చెప్పు తీసుకొని విసిరేస్తే ధర్మంగా ఉండి ధర్మం కోసం ఆలోచించే వాళ్ళ బుద్ధి ప్రచోదయా ఎలా ఉంటుందంటే, ప్రకృతి అనే మాటకి ఆయనకి ఇంకొకరైతే ఆ సమయంలో ప్రచోదయా నిజమండి. ఆ సమయానికి ఆ ఆలోచన అది భగవంతుడిచ్చిందే వస్తుంది. ఆశునే తీసుకొని తనకి అవమానం జరిగిన విషయాన్ని పక్కన పెట్టేసి అవమానం చేయాలనుకునే వాళ్ళు అవమానపడేలా ప్రచోదయా ఆశునే తీసుకొని తను బయటికి వెళ్ళి, నిజాం నవాబు గారు నాకు విరాళంగా ఈ షూని ఇచ్చారు, దీన్ని వేలం పాటలో మీరెవరైనా పాడి తీసుకోండి అని అన్నప్పుడు ఆ విషయం కొందరు సైనికులు వెళ్ళి నిజాం నవాబుకి చెప్పినప్పుడు వేరే ఎవరో తన షూని చాలా తక్కువ రేటుకి వేలంలో కొంటారేమోనని 3 మూటల్లో ధనాన్ని సైనికులకి ఇచ్చి ఆ షూని వేలం పాడి తీసుకురండి అని పంపించినప్పుడు ఎట్లుంటుందంటే, మనం కరెక్ట్గా మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు ప్రకృతి ఆలోచన గాయత్రి మంత్రంలో అదే ప్రచోదయా, ఎక్కడ ఏ సమయానికి ఎలా ఉండాలి అనేది. ద్రౌపదీదేవి కూడా నిజానికి తనని అవమానించాలని, తను అవమానం పొందాలి నలుగురిలో అని తన చీర లాగిన దుశ్శాసనుడు అవమానపడ్డా, ద్రౌపదీదేవి అవమానపడిందా? ఎంత లాగుతున్న మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి భారతం వినండి, దాంట్లో ఉంటుంది. ఎంతసేపు చీర లాగుతున్నా తనకి రావట్లేదు. తనని అవమానపరచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తను అవమానపడట్లేదు. దుశ్శాసనుడి ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోతుంది. గర్వభంగం దుశ్శాసనుడిగా, ద్రౌపదీదేవిక. భగవంతుణ్ణి మనం నమ్ముకుంటే ఎందరిలో ఉన్నా ఎక్కడున్నా ఆ అవమానానికి కారణం తన భర్తే అయినా ఆవిడ గౌరవానికి ఎటువంటి భంగము కలగదు. ఎందుకంటే తనని అవమానించాలి అని దుర్యోధనుడు, దుశ్శాసనుడు తమ్ముడు, అంతమంది కౌరవులు ఒక ఆడదాన్ని అంటది కదా ఆవిడ, తను ఈ సమయంలో బయటికే రాకూడని సమయంలో తనని తీసుకొచ్చి ఎంతలా వారి ఆలోచనలో ఆవిడికి అవమానం జరగాలి అన్న ఒక భావం వల్ల ఏమైంది, కురు వంశమే నాశనం అయిపోయింది మొత్తం. అట్లా ఏంటంటే, అవతలి వాళ్ళని మనం అవమానించాలి అన్న భావన మనకి వచ్చినప్పుడే అది మన నాశనానికి కారణమైద్ది అని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అడుగు ధర్మం వైపు ఉన్నప్పుడు ఎందరిలో ఉన్న నీ గౌరవానికో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ధర్మంగా ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందరిలో ఉన్నా అంతే కదా. ఎక్కడున్నా, అది సభే అయినా, చుట్టూ 100 మంది జనం ఉన్నా, నిన్ను నువ్వు కాపాడుకోగలవు అనేది కూడా ద్రౌపదీదేవి అంతే. అది ఆ సమయానికి ప్రచోదయాత్. ద్రౌపదీదేవికి కృష్ణుడు గుర్తొచ్చినప్పుడు ధర్మరాజుకి ఎందుకు గుర్తు రాలేదు? అది కూడా కృష్ణమాయే. ఇక్కడ నాశనం చేయాలనుకున్నాడు, అంతా ఆయన జరిపేదే. వాళ్ళలో ఆ విషబీజాలు ఉన్నప్పుడు
ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిదీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. అప్పుడు ఆ చెడు కూడా భగవంతుడే చేశాడా? ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన ఒక చిన్న విషయాన్ని నేను విన్న విషయాన్ని, అంటే మంచి వాళ్ళకి మంచి జరిగినప్పుడు భగవంతుడే చేసినప్పుడు, చెడు జరిగినప్పుడు కూడా భగవంతుడే చేశాడా? భగవంతుడు ఎటువంటి వాడని చెప్పారంటే గురువుగారు, మనం ఒక బీజం నాటేటప్పుడు ఆ బీజం మామిడి పండు విత్తనం నాటితే అది మామిడి పండు వృక్షమై ఫలాలను అందిస్తుంది. అదే తినకూడని విషబీజం నాటితే అది ఆ ఫలాలనే ఇస్తుంది. ఒక మాట మనం చెప్పి నలుగురు వినేలా మనం ఒక మాట చెప్పామంటే ముందు దాని గురించి మనకి పూర్తి అవగాహన, దానికి శాస్త్రం ప్రమాణం ఉందా అనేది తెలుసుకొని చెప్పాలి. మన ఇక్కడ గురువుగారు చెప్పింది ఏంటంటే, బీజం ఏదైనా అది పెరగడానికి నీరు చాలా అవసరం కనుక, ఇప్పుడు నీరుకి దోషం అంటిద్దా? నీటి వల్లే ఆ వృక్షం పెరిగిద్ది కనుక, ఆ నీరే లేకపోతే ఆ వృక్షం పెరగదు కనుక, ఆ ఫలాలు మళ్ళీ తిరిగి ఆ ఫలాలు రావడానికి నీరే ఆధారం కనుక, నీటికి ఏమన్నా దోషం అంటిద్దా అని అన్నప్పుడు, నీరు దానికి కారణం మాత్రమే అవుతుంది. ఆ దోషం నీటికి అంటకుండా ఎలా ఉంటుందో, భగవంతుడు కూడా నీరు లాంటి వాడే అని నేను విన్న విషయం. అది ఒక్క మాట ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అనేది, అది చిన్నదైనా పెద్దదైనా దాని గురించి మనకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట చెప్పాలి. లేదు ఇప్పుడు ఇది మంచిగా అనిపించింది ఇది చెప్పేశాం, రేపు 4 రోజుల తర్వాత ఇది చెడ్డగా అనిపించింది ఇది వదిలేసాం, రేపు ఇంకొకటి మంచిగా అనిపించింది అప్పుడు అది చెప్తాం. అవి నాటేసిన తర్వాత ఖచ్చితంగా ఎప్పటికో అప్పటికి తిరిగి ఫలాలు వస్తాయి. అది మంచో చెడో తెలుసుకొని మాత్రమే మనం ఆ పని చేస్తే ఆ ఫలితాలు మనకి మంచి ఫలాలు ఇస్తాయి. అవి చెడు అని తెలిసినప్పుడు ఆ ఇత్తనాలు నాటకపోవడమే మంచిది. దీనికి ఏమిటి ప్రమాణం అంటే శాస్త్రం ప్రమాణం. పెద్దలు, గురువులు, మహాత్ములు ఎందరో ఉన్నారు. కేవలం మనం ఏం చెయ్యాలి అనేది బోధల ద్వారా మాత్రమే తెలిసిద్ది. వినడం అనేది చాలా ఉత్తమమైన లక్షణంగా ఎందుకు భగవంతుడు పెట్టాడంటే, ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, అంతే కదా. ఈశ్వరుడు మనం ఏదేస్తే దాన్ని పెరిగి మళ్ళీ తిరిగి మనకి వచ్చేలా మాత్రమే చేస్తాడు. మహాత్ములు మంచి చేయాలనుకుని దానికి అడుగు ముందుకు వేస్తే తప్పకుండా ప్రకృతి సహకరించిద్ది. వారికి ఆ విధమైన ఫలాలే అందుతాయని ఎందరో గొప్ప వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.